శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులందరూ ఆనందోత్సాహాల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మంత్రి అనిత ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకుని కొండపైన ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. అనంతరం మోడల్ గెస్ట్ హౌస్ నందు అన్ని శాఖల అధికారులతో సీసీ కెమెరాలు, ట్రాఫిక్, క్యూ లైన్లు, విఐపి పాస్లు మొదలైన అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగానే లాస్ట్ ఇయర్ కూడా ఎక్కడ కూడా ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా సుమారుగా 13 లక్షల మంది భక్తులకి అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించి వాళ్ళ ఆశీస్సులు ఇచ్చే పరిస్థితి మనం చూసుకున్నాం. లాస్ట్ 13 లక్షల మంది వచ్చిన భక్తులకి కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పిస్తూ అమ్మవారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలతో వాళ్ళు క్షేమంగా ఇంట్లోకి వెళ్ళే విధంగా కూడా ఆ రోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేయడం అన్నది మీ అందరికీ తెలుసు. మళ్ళా తిరిగి ఈరోజు నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 22వ తారీఖు సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు జరగబోయే ఈ నవరాత్రి ఉత్సవాలకి కూడా ఈ రోజుకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్, అదేవిధంగా కలెక్టర్ గారు, సిపి గారు, అదేవిధంగా లోకల్ ప్రజాప్రతినిధులు, ఎంపీ గారు అందరూ కలిపి దగ్గర 4 మీటింగ్ల వరకు ఈరోజు ఇది 4వ మీటింగ్ ఆల్మోస్ట్ ఒక 3 మీటింగ్ల వరకు జరుపుకొని ఇది 4వ మీటింగ్లో కూడా ఎక్కడెక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఏ విధంగా అయితే సామాన్య భక్తులకి అమ్మవారి దర్శన భాగ్యం కలిగించవచ్చు, ఎంతమంది ఎక్కువ సామాన్య భక్తులకి దర్శన భాగ్యం కలిగించాలన్న ఒక ఎజెండాతో ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేయడం అనేది నిజంగా ఒక శుభ పరిణామం కింద భావించాలి. ఎందుకంటే ఈరోజు సామాన్య భక్తుల తాలూకా కంఫర్ట్ దర్శనమే మెయిన్ ఎజెండాగా బేస్ చేసుకున్నాం. ఈరోజు అది దర్శనం అంటే వచ్చి ఇలా తోసేసి వెళ్ళిపోయి ఇమీడియట్గా చేసే పరిస్థితి కాకుండా వచ్చిన ప్రతి భక్తుడు కూడా తృప్తిగా అమ్మవారి దర్శనం చేసుకుని ప్రశాంతంగా క్షేమంగా తిరిగి వాళ్ళ ఇళ్ళకి చేరుకునేటట్టుగా వెళ్ళాలి. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, సుమారుగా లాస్ట్ టైమే 13 లక్షల మంది భక్తులు అంటే ఈ సంవత్సరం మేము వేసుకున్నందుకు 15 లక్షలకి పైన ఈరోజు భక్తులందరూ కూడా వస్తారన్న ఆలోచన ఉంది. అదేవిధంగా కొంతమంది మహిళా భక్తులు కూడా ఎక్కువ మంది పెరుగుతారు అన్న ఆలోచన కూడా ఉంది. దానికి తగ్గట్టుగా ఈరోజు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం, భద్రతకు సంబంధించి కానీ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కానీ అన్ని సౌకర్యాలు కల్పించడం, దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. సుమారుగా 4500 మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు ఇక్కడ డిప్లాయ్ అయ్యి ఈ 11 రోజుల కార్యక్రమాలు కూడా పర్యవేక్షించుకోవడం. అదేవిధంగా దగ్గర ఇంతకుముందు మాకు పోలీస్ కమిషనరేట్లో విజయవాడ కమిషనరేట్లో లాస్ట్ టైం నాకు తెలిసి హార్డ్లీ ఒక 500 కెమెరాస్ ఇంచుమించు పెట్టాం.